హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను ఉప్మా చేస్తున్నాను. ఉప్మాతో పాటు చట్నీ కూడా చేసి పక్కన పెట్టుకున్నానండి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అల్లం, కొత్తిమీర అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. తాలింపు గింజలు నూనె 3 స్పూన్లు నూనె వేసుకున్నాను. తర్వాత తాలింపు గింజలు వేసుకున్నాను. తాలింపు గింజలు వేగిన తర్వాత శనగగింజలు వేసుకుంటున్నానండి. నా వీడియోస్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ లైక్ నా వీడియోకి లైక్ ఇస్తే మరి కొంతమందికి రీచ్ అవుతుందంట. లైక్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేయండి, నా వీడియోస్ ఎలా ఉంటున్నాయో చెప్పండి. మీరు చెప్తే నేను కరెక్ట్ చేసుకుంటానండి. పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. తాలింపు గింజలు, శనగగింజలు అన్నీ వేగినాయండి. పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నాము. ఉప్మాతో చట్నీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మా అమ్మాయిలు అయితే అలానే తింటారు. చట్నీ ఎప్పుడు ఉప్మా చేసినా చట్నీ చేయమంటారు. ఒక్కోసారి కుదరకపోతే మాత్రం ఉప్మాతో ఆవకాయ వేసుకొని తిన్నా బాగుంటుందండి. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నాను. చాలా రోజుల తర్వాత ఎండ వేస్తుందండి. ఎండను చూడక చాలా రోజులు అవుతుంది. ఈరోజు నేను బట్టలు అయితే బొంతలో దుప్పట్లు అన్నీ నానబెట్టాను, అన్నీ ఉతకటానికి. ఉల్లిపాయలు కూడా వేగినాయండి. టమాటాలు వేసుకున్నాం. టమాటాలు కూడా వేగిన తర్వాత మనం వాటర్ వేసుకొని ఉప్మా రవ్వ వేసుకుంటాను. నాకు కొత్త కదండి, మీరు నాకు కామెంట్ చేస్తే నేను మళ్ళీ అవి సరి చేసుకుంటాను. మొత్తం మగ్గిపోయిన తర్వాత వాటర్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకుందామండి. వాటర్తో పాటు సాల్ట్ వేసుకుంటున్నాను. వాటర్ కూడా బాగా మరిగిపోయాయండి. మరిగిపోయిన తర్వాత ఉప్మా రవ్వ వేసుకున్నాను. చూస్తారు కదండి, చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. ఉప్మా కూడా చాలా టేస్టీగా ఉందండి. విజయవాడ పరిస్థితి మీ అందరికీ తెలిసిందే. విజయవాడలో వర్షాల వల్ల చాలామంది బయటికి రావడానికి కూడా వీలు లేకుండా అయిపోయింది. ఎంతోమంది కొట్టుకుపోతున్నారు. వారికి ఎంతో కొంత సహాయం చేయండి. నాకు తోచిన సహాయం అయితే నేను సహాయం చేశానని చెప్పుకోవట్లేదు, కానీ నాకున్న దాంట్లో ఎంతో కొంత సహాయం చేశానండి. మీరు కూడా సహాయం చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎప్పుడు మనకి ఆ పరిస్థితి వస్తుందో తెలియదు. ఈరోజు వాళ్ళకి వచ్చింది, రేపటి రోజు మనకు రావచ్చు. అందుకని వారికి హెల్ప్ చేయండి. నిన్న మా అమ్మాయిలు కూడా చెప్పారంటండి, టీచర్లు ఇలా విజయవాడ వాళ్ళ కోసం మేము డబ్బులు ఇస్తున్నాం, మీరు కూడా ఎంతో కొంత తీసుకొని రండి, పేరెంట్స్ చెప్పండి అని చెప్పారండి. మా అమ్మాయిలు వచ్చి అడిగారండి. నేను ఎంతో కొంత ఇచ్చారండి వాళ్ళకు కూడా ఇమ్మని చెప్పి. తర్వాత కొత్తిమీర వేసుకున్నానండి. మీరు అనుకోవచ్చు కొత్తిమీర తాలింపులోనే వేసుకోవచ్చు, కానీ నేను అలా వేస్తే కానీ నాకు ఇలా వేస్తేనే బాగుంటుంది. ఎందుకంటే కొంచెం స్పైసీగా ఫ్లేవర్ మంచిగా ఉంటుందండి. మీ ఇష్టమైతే తాలింపులో కూడా వేసుకోవచ్చు అండి. నాకైతే ఇలా ఇష్టం కాబట్టి ఇలా వేసుకున్నాను. ఉప్మా పెడుతున్నా. చట్నీ ఆల్రెడీ చేశానండి. మిక్సీ గిన్నెలోనే ఉంచాను చట్నీ చేసేసి. మీరు ఈరోజు ఏ టిఫిన్ చేశారో కామెంట్ చేయండి. నా వీడియోస్ చూస్తున్నారు కానీ కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నాకు మీరు ఎంతమంది చూశారు ఏంటో అని తెలుస్తుంది, కానీ కామెంట్ కూడా చేయండి, లైక్ కూడా ఇవ్వండి.
చట్నీ కొంచెం వాటర్ ఎక్కువైందండి. వాటర్ ఎక్కువ అవటం కాదని కానీ నాకు గట్టిగా ఉంటే ఇష్టం. మా ఆయనకి ఏమో అట్లా వాటర్గా ఉండాలి. అందుకని కొన్ని వాటర్ పోసి చేశాను. ఉప్మా తిన్న తర్వాత మా అమ్మాయికి చిన్నమ్మాయి అండి, చిన్నమ్మాయికి జడేస్తున్నాను. ఇద్దరు అమ్మాయిలు కదండి, వాళ్ళకి పొద్దున్నే జల్లు 8ంటికల్లా స్కూల్కి వెళ్ళిపోతారండి. వాళ్ళిద్దరికి పొద్దున్నే రోజుకి 2 జల్లు వేయాలండి. మా ఆయన ఒకసారి ఇటు చూడమని చెప్పానండి, చూశానండి. మా స్వీటీ ఏం అడుగుతుందంటే, ఈ స్కూల్లో డబ్బులు ఇమ్మని చెప్పారు కదా, ఇస్తావా అని అడిగారు. నేను ఇస్తానని చెప్పానండి. మాకైతే అక్కడ మెట్ల మీద కూర్చున్నా కదండి, మాకైతే కరెక్ట్గా ఎండ ఫోకస్ మాత్రం బాగా అంటే బాగా తగులుతుంది. నేను ఈరోజు ఇక్కడ కూర్చొని వేయాలని వేస్తున్నాను. ఎండ మొహం చూడక ఎన్ని రోజులు అవుతుందో. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చిన్నమ్మాయి జడేసానండి, పెద్ద అమ్మాయికి వేస్తున్నాను. చిన్నమ్మాయి స్నానం చేయడానికి వెళ్ళింది. ఎండ మొహాన్ని తగులుతుందని చెప్తున్నానండి. వీళ్ళైతే జడేసేటప్పుడు పొద్దస్తమానం కదులుతూనే ఉంటారు. చూశారు కదండి సూర్యుడు ఎంత బాగా వచ్చాడో. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. బాగా ఎండేస్తుందండి, చూశారు కదండి. నా మొహానికి కరెక్ట్గా సూర్యుడు తగులుతుందండి. అయిపోయిందండి, స్నానం చేసేసారు, రెడీ అయిపోయారు, స్కూల్కి వెళ్తున్నారు. బాయ్ చెప్తున్నారండి, బాయ్ చెప్పాను. ఇప్పటిదాకా నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి చెప్తున్నాను, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. స్కూల్ దగ్గరేనండి, కొంచెం దగ్గర, అందుకని నడుచుకుంటూ వెళ్తున్నారండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.